నమస్తే అండి, నేను రోజా. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట అన్నావు రోజా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు. ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు భాను గారిని గెలిపించారు. రోజారెడ్డి గారి కామెంట్లు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో, అవి రోజు రోజుకి చాలా గట్టిగా ఒక రకమైన యుద్ధాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు రాష్ట్రంలో. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు వినూత కోట గారు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి వైసీపీ పార్టీకి సంబంధించి రోజా గారి దిష్టి బొమ్మని ఒకటి క్రియేట్ చేసి ఆ దిష్టి బొమ్మని చీరలు కట్టి తర్వాత చెప్పులు దండేసి దగ్ధం చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, క్యాడర్లో అయితే రోజా గారి మీద ఒకంత నెగిటివ్, ఒకంత ఆగ్రహం ఉన్నమాట అయితే వాస్తవం. సో ఎందుకంటే అధికారం పోయిన తర్వాత కొంతమంది నాయకులు, వైసీపీ పార్టీ నాయకులు చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ఒక పేర్ని నాని గారు అడపాదడపా కొంచెం కౌంటర్ ఇచ్చిన స్టార్టింగ్ లో, ఇప్పుడు కౌంటర్లు కూడా లేవు. అంబటి రాంబాబు గారు అంటారా, ఆయన మాట్లాడతారు వెళ్ళిపోతారు. సో ఆయన దుర్భాషలు ఎక్కడా కూడా ఆడ్డో, అలాగే బూతు బాణాలు వాడ్డో. కానీ రోజారెడ్డి గారు చేసే సవాళ్లు, మగోడైతే ఆడింగ్లోళ్ళు సో ఇలాంటి భాష అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. అధికారంలో ఉన్న ఒకటే భాష, అధికారం పోయిన తర్వాత కూడా ఒకటే భాష. ఈ భాష వల్ల వైసీపీ పార్టీ ఎంత నష్టపోయిందో ఈ రోజుకి కూడా రోజారెడ్డి గారికి అర్థం కావట్లేదు. ఆమె అర్థం చేసుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నట్టయితే ఇక్కడ కూడా కనిపించట్లేదు. బట్ ఏంటంటే ఆమె భాషలో ఆమెకే సమాధానం చెప్పాలని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ పార్టీ లీడర్లు అయితే సిద్ధమైనారు. ఎందుకంటే ఆమె దిష్టి బొమ్మను ఒకటి కట్టించి దానికి ఒక చెప్పులు దండేసి ఆ బ్యానర్ ఫేస్ కు పెట్టించి తర్వాత నిప్పట్టించి దహనం చేసి ఆమెకి సంబంధించి గట్టిగానే మాటలు తూటాలు పేల్చినటువంటి పరిస్థితి. ఇంకా ఇదే జనసేన పార్టీకి సంబంధించిన తిరుపతికి సంబంధించిన ఒక మహిళా నాయకురాలు అయితే ఏకంగా రోజారెడ్డి గారు మగతనాల గురించి మాట్లాడుతున్నారు కదా, సిద్ధంగా ఉండండి, వాళ్ళ మగతనం ఏంటో చూపిస్తారు, సిద్ధంగా ఉండండి చెప్పేసి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూడండి, అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అనే కాన్సెప్ట్ ఎలాంటి నుంచో వస్తాయి అనమాట. ఇదే రోజారెడ్డి గారు మొన్న అక్కడ గోవులకు సంబంధించి వెళ్ళిన నేపథ్యంలో, ఆ తిరుపతికి సంబంధించి వెళ్ళిన నేపథ్యంలో ఉపయోగించినటువంటి భాష తిరుమల తిరుపతి దేవస్థానం చెంతనే కదా అది. ఆ భాష ఏదైతే ఉందో నిజంగా మరి ఆమె ఏమనుకుంటారు నాకైతే ఈ రోజు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒక భాష మాట్లాడితే ఎదుటోడు ఎలా తీసుకుంటాడు అనేది కూడా లేదు. మనకి నోటుకు వచ్చిందా, మనం రెచ్చిపోయినామా, మనం మాటల తోటాలు పేల్చినామా, ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నామా, మనకు ఒక ట్యాగ్ ఉందా, అది దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప అసలుకి మనం ఉపయోగించేటువంటి భాష వల్ల పార్టీ ఎంత నష్టపోతుంది, పార్టీలో నాయకులపై నమ్మకం ప్రజలు అలా కోల్పోతున్నారు అనేది ఆమె చూడట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇదే రోజారెడ్డి గారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుంటే ఏమాత్రం కూడా గెలిచి ఉండేటోళ్ళు కాదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ టీడీపీ జనసేన మళ్ళీ కలిసిపోతే రోజారెడ్డి గారు గెలిచే ప్రసక్తి లేదు ఆ నియోజకవర్గంలో. ఎందుకంటే ఆమె భాష విషయంలో, ఆమె వ్యవహార శైలి విషయంలో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది. అది ఆమె తెలుసుకోవట్లేదు. ఎంతసేపటికి వచ్చినానా, మాట్లాడినానా, ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నానా, మాటల తోటాలు పేల్చినానా, ఈ విధంగానే ఆమె చూస్తున్నారు తప్ప అసలు నేను మాట్లాడే భాష వల్ల ప్రజల్లోకి ఎలాంటి ఇండికేషన్స్ వెళ్తున్నాయి, క్యాడర్ ఎలా తీసుకుంటుంది, నాయకత్వం ఎలా తీసుకుంటుంది, సామాన్య ప్రజానీకం ఎలా తీసుకుంటుంది, అపోజిషన్ పార్టీస్ ఎలా తీసుకుంటే, లేదంటే ప్రత్యర్థి పార్టీలు ఎలా తీసుకుంటే అనేది ఆమె చూడదు. కేవలం ఏంటంటే వచ్చినానా, నా మాటల తోటాలు పేల్చినానా, నా దమ్ము ధైర్యం చూపించినానా, ఫైర్ బ్రాండ్ అనిపించుకున్నా వెళ్ళిపోయినాను. ఇదే రోజారెడ్డి గారు చూస్తున్నారు. సో దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా చూస్తాం. చెప్తున్నా కదా, ఈ భాష అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన వల్ల ఎంత నష్టపోయినాడో పక్కన పెడితే వీళ్ళ భాష వల్ల, మరి ముఖ్యంగా కొంతమంది నాయకుల వల్ల. నాకు తెలియక అడుగుతా, కొడాల నాని గారు ఉన్నారు కదా, ఆయన లాస్ట్ గవర్నమెంట్ లో ఉపయోగించిన భాష అందరికీ తెలిసిందే కదా. ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అలాంటి భాష ఉపయోగించట్లేదు? సరే, వల్లభనేని వంశీ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా ఆయన అలాంటి స్టేట్మెంట్లు ఏమైనా పాస్ చేసినాడా? లేదు మరొక నాయకుడు ఎవరైనా సరే వాళ్ళ గవర్నమెంట్ ఉన్న టైంలో ఉన్నటువంటి భాషకి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏకవచనంతో సంబోధించేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒంటికాల మీద వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారా? అధికారం పోయిన తర్వాత కొంచెం జాగ్రత్త పడుతున్నారు, వాళ్ళకి జరిగేటటువంటి నష్టాన్ని గమనిస్తున్నారు. కానీ రోజారెడ్డి గారు అలా కాదు. చివరాఖరికి మీ దిష్టి బొమ్మలు తగ్గతం చేసినా అదో రకమైన అడ్వర్టైజ్మెంట్ అనుకుంటాం తప్ప, అదొక రకమైన పబ్లిసిటీ అనుకుంటున్నారు తప్ప దానివల్ల ఎంత నష్టపోతున్నాం. అదేవిధంగా ప్రజల్లో సొంత పార్టీ క్యాడర్ మరి ఆమెకి జైహోలు కొట్టుతో నాకైతే తెలియదు, కానీ
కానీ సామాన్య ప్రజల్లో మాత్రం భయంకరమైన వ్యతిరేకత అయితే మూట కట్టుకుంటుంది. సో మన పెద్దలు అంటూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఆ నోరు మంచిది కాకపోతే కనుక అనేక రకాల అనర్థాలకి దారి తీయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి రోజారెడ్డి గారు దీన్ని ఇప్పటికైనా మార్చుకుంటారో లేదో చూడాలి.